హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవిసరు డైరీస్. ఇవాళ మనం హిమాచల్ ప్రదేశ్లోని డే 5 ట్రిప్ చేయబోతున్నాం. ఇంకా మార్నింగ్ అందరం చెక్అవుట్ చేసి డైరెక్ట్గా ఇక్కడ కాంగ్రాలోని బ్రజేశ్వరి దేవి టెంపుల్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఈ బ్రజేశ్వరి దేవి టెంపుల్ మన హిమాచల్లోని 5 శక్తిపీఠాల్లో ఒకటి. ఈ శక్తిపీఠంలో మన అమ్మవారి ఛాతీ భాగం అయితే పడింది. ప్లస్ ఈ టెంపుల్ కూడా మన అప్పటి మహాభారతం టైంలో పాండవులు అయితే నిర్మించారు. తర్వాత భూకంపాల కారణంగా ఆ టెంపుల్ కూలిపోయింది. గవర్నమెంట్ రెనోవేట్ చేయించింది మళ్ళీ. మొత్తానికి టెంపుల్ దగ్గర దాకా అయితే కార్లో వచ్చాము. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకి వాక్ చేయాల్సి ఉంటుంది. కార్ పార్క్ చేసి మేము వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. से बोलो जय माता दी, जोर से बोलो जय माता दी, जोर से बोलो जय माता, जय माता दी, जय माता दी, जोर से बोलो जय माता दी, जोर से बोलो जय माता दी. మొత్తానికి ఒక 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాక టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనకు ముందు కనిపిస్తున్న మంచు కొండలు ఏవైతే ఉన్నాయో అదే ధర్మశాల. ఇప్పుడు మనం నెక్స్ట్ అక్కడికి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో టు ధర్మశాల. जुन्नू हाय. దర్శనం అయిపోయి బయటకు వచ్చినాక దారిలో కొంచెం షాపింగ్ చేస్తూ మళ్ళీ మన వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కొంచెం దూరం ట్రావెల్ చేసినాక మనం మొత్తానికైతే ధర్మశాలకు చేరుకున్నాం. ధర్మశాలలో మనం ముందుగా ధర్మశాల క్రికెట్ స్టేడియం చూడడానికైతే లోపలికి వెళ్తున్నాం. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే తీసుకొని మన అందరం అయితే లోపలికి బయలుదేరిపోయినాం.
ఈ స్టేడియం వెనకాల మనకు కనిపించే మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ధవళధార పర్వతాలు అని కూడా అంటారు. ఇవి హిమాలయాల్లోని భాగం, అంటే హిమాలయాస్కి వచ్చేసినట్టే మనం ఆల్మోస్ట్. ఇంకా స్టేడియం మొత్తం చూసుడైపోయినాక నెక్స్ట్ మనం ధర్మశాలలోని వార్ మెమోరియల్ చూడడానికి వచ్చేస్తాం. వార్ మెమోరియల్ అంటే మన సోల్జర్స్ ఎవరైతే వార్లు చనిపోయారో వాళ్ళ గుర్తింపుగా ఈ ప్లేస్ అనేది సెటప్ చేసిళ్ళు. ఇది చూడడానికి చాలా బాగుంది. ముందు మనకు కనిపిస్తున్న వాల్ మీద మన ఎవరైతే సోల్జర్స్ చనిపోయారో వాళ్ళందరి నేమ్స్ అయితే రాసి పెట్టారు. జున్ను 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 ఇంకా వార్ మెమోరియల్ చూడడం అయిపోయాక ఇక్కడి నుంచి ఇంకొక 11 కిలోమీటర్స్ పైగా కొండల మీదకి వెళ్తే మనమైతే మెక్లాడ్గంజ్కి చేరుకుంటాం. మెక్లాడ్గంజ్ అనేది ఒక హిల్ స్టేషన్. ఇంకా మెక్లాడ్గంజ్ హిల్ స్టేషన్లో మనకి టిబెటియన్ కమ్యూనిటీస్ అయితే ఉంటాయి. అక్కడ అతిపెద్ద టెంపుల్ అయిన దలై లామా టెంపుల్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ మన టిబెటియన్ కల్చర్స్ వాళ్ళ మ్యూజియంస్ చాలా టెంపుల్స్ కూడా చూడొచ్చు. ఇంకా ధర్మశాల ఉన్న ఈ మెక్లాడ్గంజ్ మొత్తం ఆర్మీ అండర్లోనే ఉంది. మీరు చూస్తుంటే సైడ్లలో ఆర్మీ క్యాంప్స్ కూడా ఉంటాయి. ఇది చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా అండ్ చాలా సేఫ్టీ కూడా. రూల్స్ మాత్రం తప్పకుండా పాటించాలి. లెవెన్ కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ట్రావెల్ చేసినాక మొత్తానికి మెక్లాడ్గంజ్కి అయితే చేరుకున్నాం. ఇది మెక్లాడ్గంజ్ బస్ స్టాప్. ఇంకొంచెం ముందుకు వెళ్తే మన పార్కింగ్ ఉంటుంది. సో అక్కడే పార్క్ చేసి చాలా దూరం అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. నో మోర్ వెహికల్స్ అలౌడ్ ఇన్ సైడ్. ఇక్కడ ఉన్న చాలా వరకు టెంపుల్స్ మన టెంపుల్స్లో అస్సలకే ఉండవు. మొత్తం టిబెటియన్ స్టైల్లోనే ఉంటాయి. చూడండి చాలా డిఫరెంట్గా ఎలా ఉన్నాయో. బాగుంది వైబ్రేషన్ చేసి. మన కార్ పార్కింగ్ నుంచి ఈ దళాలమ్మ టెంపుల్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది. కాకపోతే ఇంక్లైన్డ్ వాకింగ్ అంటే కొండ ఎక్కడం కాబట్టి చాలా కష్టంగా ఉంది. ఇక్కడ మనకు ముందు కనిపిస్తుంది ధర్మశాల స్కైవే. అంటే ధర్మశాల నుంచి డైరెక్ట్ మెక్లాడ్గంజ్కి ఈ కేబుల్ కార్ అయితే ఉంది. ఎవరైతే ఓన్ వెహికల్ లేదనుకుంటారో డైరెక్ట్ ఈ కేబుల్ కార్ నుంచి రావచ్చు. కాకపోతే జర్నీ అయితే ఒక 2 అవర్స్ అయితే పడుతుంది. ఎందుకంటే స్లోగా ఒకదాని వెంబడి ఒకటి వస్తూ ఉంటుంది ఇట్లా. దానికి మనం దలై లామా టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకొక 300 మీటర్స్ పైకి అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా టాప్లో ఉంది టెంపుల్ అయితే చూడడానికి.
మొత్తానికి పైదాకా వాక్ చేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి టెంపుల్లో బుద్ధుడు అయితే ఎట్లా ఉన్నాడో. ఇంకా టెంపుల్ మొత్తం చూసుడు అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే రిటర్న్ అయితే అయిపోయినాం. ఎందుకంటే ఇంకొక 1 కిలోమీటర్ వాక్ చేయాలి మా కార్ పార్కింగ్ దగ్గర చేరుకోవడానికి. ఇంకా అట్లా కొంచెం దూరం వాక్ చేసినాక అందరికైతే ఆకలి అవుతుంటే దారిలో ఉన్న ఒక హోటల్లో బిర్యానీ తిన్నాం. చాలా బాగుంది. भैया जी का होटल में तो बिरयानी हैदराबाद बिरयानी का टेस्ट आया, जबरदस्त है. दुकान छोटी है लेकिन टेस्ट बड़ा है. మొత్తానికి మెక్లాడ్ కొంచెం మొత్తం చూసి మా కార్ అయితే వచ్చి చెక్కేసినాం. సో మనమైతే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాం. సో దారిలో మనం డైరెక్ట్ ధర్మశాలకు కాకుండా నద్ది హిల్స్ అనేది పాయింట్ ఉంది. అక్కడ సన్సెట్ చాలా బాగుంటుందంటే ఆ వైపుకి అయితే బయలుదేరిపోయినాం. ఇంకా ఈ నద్ది హిల్స్ మెక్లాడ్ కంది నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ పైకి ఉంది. అంటే అంత దూరం హైట్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 1400 మీటర్స్ ఎత్తులో ఉంది మన సీ లెవెల్ నుంచి. మొత్తానికి నద్ది హిల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అందరు చాలా అలసిపోయారు కాబట్టి సన్సెట్ చూడడానికి రాలేదు. నేను మా జున్ను మా వైఫ్ కలిసి అయితే ముందుకైతే బయలుదేరిపోయినాం. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసాం సన్సెట్ పాయింట్కి. एक्सक्यूज मी, व्यू पॉइंट इस तरफ ही है क्या? मुंगड़ ना मम्मी. ఇంకా సన్సెట్ చూడడం అయిపోయాక డైరెక్ట్గా మేమైతే మన కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసినాం. కాకపోతే కొంచెం ముందుకు వెళ్తే మాకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సీన్ అయితే కనపడ్డది. కొంచెం సేపట్లోనే ఇక్కడ ఉన్న మౌంటైన్స్ కలర్ మొత్తం మారిపోయింది. చూడడానికి మన మ్యాక్బుక్లో ఒక వాల్పేపర్ ఉంటుంది అలా చాలా బాగుండే కానీ చూడడానికి. ఇంకా ఆ వ్యూ చూసినాక మొత్తానికి రిటర్న్ అయితే అయిపోయినాం. దారిలో దాల్ లేక్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది దాల్ లేక్. దాల్ లేక్లో వాటర్ అయితే ఒక్క చుక్క లేదు, మొత్తం ఎండిపోయింది. ఇంకా చూసిలుగా ఫ్రెండ్స్ మన హిమాచల్ ప్రదేశ్లోని డే 5 ట్రిప్ అయితే ఎట్లా అయిపోయిందో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. వ్యూస్ అయితే చాలా బాగుండే. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ మొత్తం వీడియోని చూడండి. ఇంకా మా వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.